మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు దేవుని యొక్క మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక చక్కని ఉపమాన రూపంలో నేను మీ ముందుకు తీసుకొచ్చి ఉన్నాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనంలోకి వెళ్ళి చూస్తే, ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఒక యవనస్తుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు, నేను ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి దగ్గర నేను చిన్నగా చాడీలు చెప్తూ ఉండేవాడిని అయ్యా, కానీ నేను ఇప్పుడు ఆ యొక్క తప్పును సరిచేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. పాస్టర్ గారు నాకు సలహా ఇవ్వరా అని ఒక పాస్టర్ గారి దగ్గరికి ఆ యొక్క యవనస్తుడు వెళ్ళినప్పుడు, ఆ యొక్క పాస్టర్ గారు ఆ వ్యక్తికి చెప్తున్న మాట, నువ్వు ఉంటున్న నీ వీధుల్లో, నీ యొక్క బజారులో నువ్వు ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క ఈకను పెట్టిరా అని ఆ పాస్టర్ గారు ఆ యవనస్తుడికి చెప్తాడనమాట. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క పాస్టర్ గారు చెప్పినట్టుగానే ఆ యవనస్తుడు ఒక్కొక్క ఈకను ఒక్కొక్క గుమ్మం దగ్గర పెట్టి వస్తాడు. అయితే ఒక్కొక్క గుమ్మం దగ్గర ఆ యొక్క ఈకను పెట్టి వచ్చి మరలా ఆ పాస్టర్ గారి దగ్గరికి వస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు, మీరు చెప్పినట్టే నేను ఒక్కొక్క ఈకను ఒక్కొక్క గుమ్మం దగ్గర పెట్టి వచ్చాను అని ఆ యవనస్తుడు ఆ పాస్టర్ గారితో చెప్తాడు. అయితే మరలా పాస్టర్ గారు, నువ్వు ఎక్కడైతే ఆ యొక్క ఈకను ఆ గుమ్మం దగ్గర పెట్టావో మరలా దాన్ని పోగు చేసుకుని తీసుకుని రా అని ఆ పాస్టర్ గారు ఆ యవనస్తుడితో చెప్తుంటాడు. అయితే ఆ పాస్టర్ గారు ఆ యవనస్తుడితో చెప్తున్నప్పుడు ఆ యొక్క యవనస్తుడు అతని ముఖము చాలా విచారంగా పెట్టుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ఆ యొక్క ఈకలు అవి పెట్టిన మరుక్షణాన్ని ఎప్పుడు అవి గాలికి ఎగిరిపోయి ఉండొచ్చు. అది ఎలా సాధ్యము పాస్టర్ గారు? నేను పెట్టిన ఈకలన్నీ కూడా ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉంటాయి, మళ్ళీ దాన్ని నేను తీసుకొని రావడం, పోగు చేసుకొని రావడం అసంభవం, అది కష్టమైన పని అని పాస్టర్ గారితో చెప్తూ ఉంటాడు. అయితే నువ్వు చెప్పిన ఆ వ్యక్తి గురించి చెప్పిన చాడీలు, ఆ వ్యక్తి గురించి చెప్పిన తప్పులు, అవి మరలా నువ్వు వెనక్కి తీసుకోలేవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు మరలా వెనక్కి తీసుకోలేవు. ఎందుకంటే ఇక దేవుని వాక్యము సెలవిస్తుంది, ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. అయితే నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి నువ్వు ఆ వ్యక్తిని కృంగదీసేవానిగా, ఆ వ్యక్తి మనిషి గాయపరిచేవానిగా నువ్వు చెప్పకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన యొక్క మనసుకు, ఆయన యొక్క హృదయానికి సంతోషపెట్టే మాటగా, దయగల మాటగా నువ్వు ఉండాలి. కానీ ఒక వ్యక్తిని కృంగదీసే వ్యక్తిగా నువ్వు ఎప్పుడు కూడా ఉండద్దు. నువ్వు చెప్పిన ఆ యొక్క చాడీలు నువ్వు ఆ యొక్క మనిషిని గాయపరిచే వాడిగా ఉన్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించు. కాబట్టి నువ్వెప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడుచున్నప్పుడు ఆ వ్యక్తి గురించి నువ్వు క్షేమకరమైన మాట మాత్రమే చెప్పాలి. ఇగో ఆ వ్యక్తి ఇలాంటి వాడు, ఆ వ్యక్తి అలాంటి వాడు, అతని ప్రవర్తన మంచిగా లేదు అని నువ్వైతే ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి మరొక వ్యక్తితో చెప్పినావో ఆ వ్యక్తి మనసు గాయమైపోతుంది. మరలా ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడలేవు. ఒకవేళ నువ్వు ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నావేమో, కానీ మరి ఒకవేళ ఆ వ్యక్తి నీ దగ్గర ఉండకపోవచ్చు. నువ్వు వెతకాలనుకున్నా కానీ ఆ వ్యక్తి నీకు దొరకకపోవచ్చు. కానీ ఆ వ్యక్తి మనసులో జీవితకాలం అంతా కూడా నువ్వు చెప్పిన యొక్క మాటలు తన జీవితంలో నాటుకొని పోతాయి.
నువ్వెంతో ప్రయత్నం చేసినా కానీ ఆ వ్యక్తి నీకు మరలా నీకు కనిపించకపోవచ్చు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, గ్రహించండి. మనము జీవించిన కాలం అంతయు కూడా ఒక క్షేమకరమైన మాటలే మనము చెప్పాలి. ఒక వ్యక్తి గురించి చెడుగా మాత్రము ఎప్పుడు కూడా చెప్పకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, దయగల మాట మాత్రమే మనము చెప్పాలి. దయగల మాట ఏమైందంటే, దయగల మాట అంట సంతోషము పెట్టుద్దంట. కాబట్టి మనము ఒక వ్యక్తికి హృదయానికి సంతోషపెట్టే వారిగా ఉండాలి, కానీ ఒక వ్యక్తిని మనం గాయపరిచే వారిగా ఉండదు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ఈ చిన్ని మాటలు మీ యొక్క వినికిడిలో ఉంచుకొని, ఈ యొక్క వాక్యాన్ని కూడా మీరు గ్రహించుకొని, వాక్య ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మీకు కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎల్లవేళలా సంతోషంతోనూ సమాధానంతో ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.